అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామున్ని పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఇన్‌స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్‌ని తీసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ బ్రాండ్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ఇతర బ్రాండ్‌నైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 175 గ్రామ్స్ ఉండే ప్యాకెట్‌ని ఒకటి తీసుకున్నాను. కొలత కోసం ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు తీసుకోండి. ఈ కప్పులోకి గులాబ్ జామున్ పిండిని వేసుకోండి. నేను తీసుకున్న కప్పులోకి నాకు 3/4 కప్పు వరకు గులాబ్ జామున్ పిండి వచ్చిందండి. ఈ గులాబ్ జామున్ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలాగనేసి మరీ పల్చగా కూడా ఉండకూడదు. చపాతీ పిండికి మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ ఎక్కువగా సాఫ్ట్గా అయినా కూడా మనకి గులాబ్ జామున్లు రావండి. ఇదిగో చూడండి, ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని కలపడానికి మరీ ఎక్కువగా వాటర్ ఏం పట్టదండి, అందుకనేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలాగా పిండిని కలుపుకున్న తరువాత దీని మీద మూత పెట్టేసి 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇలా 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తరువాత ఒకసారి మనం చేత్తో బాగా కలుపుకోవాలండి. పిండి మనకి సెట్ అవ్వడం కోసం ఇలాగ 2 నిమిషాల పాటు బాగా కలపండి. చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ చిన్న బాల్స్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్లు ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా ఉంటాయి. చెయ్యి డ్రై అయిన ప్రతిసారి ఇలాగ ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాగ చేసుకోండి. మీకు గులాబ్ జామున్లు ఎక్కడ కూడా క్రాక్స్ రావు. ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా ఇలాగ రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేశాక షుగర్ సిరప్లో వేశాక ఉబ్బుతాయండి, అందుకనేసి ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. నేను తీసుకున్న 175 గ్రామ్ గులాబ్ జామున్ ప్యాకెట్కి నాకు 25 నుంచి 28 వరకు గులాబ్ జామున్లు వచ్చాయండి. షుగర్ సిరప్ని తయారు చేయడానికి కడాయిలోకి ఏ కప్పుతో అయితే మనం గులాబ్ జామున్ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో దానికి డబల్గా షుగర్ని వేసుకోవాలి. నేను ఈ కప్పుతో 3/4 కప్పు వరకు గులాబ్ జామున్ పిండిని తీసుకున్నాను. దానికి డబల్గా 1.5 కప్పు వరకు చక్కెరని వేసుకున్నాను. మీరు 1 కప్పు గులాబ్ జామున్ పిండిని తీసుకుంటే 2 కప్పుల చక్కెరని వేసుకోండి. పంచదారని ఎంత వేసుకున్నామో దానికి ఈక్వల్గా వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను. మీరు 2 కప్పుల వరకు పంచదారని వేసుకొని ఉంటే 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి కంటిన్యూస్గా గరిటెతో ఈ విధంగా కలుపుతూ ఉండండి. మనకి షుగర్ అనేది త్వరగా కరుగుతుంది. తరువాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా కేసరి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా చక్కెర అంతా పూర్తిగా కరిగిన తరువాత 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ మనం చేత్తో టచ్ చేసినప్పుడు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. చల్లారిన తరువాత షుగర్ సిరప్ గట్టి పడకుండా ఉండడం కోసం 3 చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త మీడియం హీట్ అయిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాముల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జాముల్ని వేసుకొని ఫ్రై చేసామంటే క్రాక్స్ వస్తాయి, అందుకనేసి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలాగ ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ గరిటెతో ఈ విధంగా అన్ని వైపులా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జాముల్ని చల్లారకుండా వేడివేడిగా ఇలాగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లోకి వేసుకోండి. ఈ గులాబ్ జాముల్ని 2 గంటల పాటు ఇలాగా షుగర్ సిరప్లో ఉంచి సర్వ్ చేసుకొని తినాలి. అప్పుడు గులాబ్ జాములకి షుగర్ సిరప్ అంతా బాగా పట్టి బాగా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.